నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని లోకానికి అందించాడు. ఈ మంత్రం ద్వారా నాయనలారా మీరు జపిస్తే ఎప్పుడో ఒకప్పుడు పంచత్వం పొందవలసిందే. మనందరం పంచత్వం పొందడం అంటే శరీరం విడిచిపెట్టడం, పంచభూతాల్లో కలిసిపోవడం, చచ్చిపోవడం అని అర్థం. అప్పుడు ఈ మంత్ర జపం ద్వారా నాలో కలిసిపోతారు. అలా కలిసి నాశనం లేకుండా శాశ్వతంగా మోక్షం పొందడానికి పనికొచ్చే అపూర్వమైన మహిమ నా కాశీ పట్టణంలో ఉంది అని ఈశ్వరుడు తద్వారా మనకి తెలియజేశాడు. అందుకని మనం ఏం చేస్తున్నాం? కాశీఖండాన్ని, కాశీ మహిమని వినడానికి ఒక 5 రోజులు దీక్ష పెట్టుకుని 5 కలశాలు స్థాపన చేసి రోజు ఉదయం పూట సాయంత్రం పూట పారాయణ ఈ కథంతా ప్రవచన రూపంలో ఇవ్వాలి. దాదాపు 21,000 మహాశ్లోకాలతో కాశీ మహిమని ఒకప్పుడు కుమారస్వామి అగస్త్యుడికి చెప్పాడు. దానిని వేదవ్యాసుల వారు 8,000 శ్లోకాలకి కుదించి కాశీ మహిమ అనే పేరుతోటి ఇటు స్కాంద పురాణంలో కాశీఖండం అనే పేరుతో రాశాడు, లింగ పురాణం, శివపురాణం వంటి పురాణాల్లో కూడా అందించాడు. ఈ కాశీ మహిమను 5 రోజుల పాటు దీక్షగా వింటే కాశీలో చిట్ట చివరి రోజులలో నివసించి అక్కడ శరీరం విడిచిపెట్టేవాడికి వచ్చే ఫలితం వస్తుంది. నిజానికి గట్టి కొట్టదు, బాధేదేదో మళ్ళీ మెలిగేందుకు ఇలా అని మనకు మొహమాటం లేకుండా ఒకటి చప్పట్లు కొట్టాలి అనిపిస్తే గట్టిగా బాధడం, లేదా మాట్లాడకుండా తన్మయత్వంతో వినడం, అంతేగాని వెళ్ళి కొట్టనా వద్దా అన్నట్టుగా కొడితే ఉపయోగం లేదు. శాస్త్ర ప్రకారంగా కాశీలో మరణించాలి. కాశీలో మరణించాలన్నంత మాత్రం చేత అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం లేదు. ఎన్ని గింజుకున్నా మన సంకల్పం కంటే ఈశ్వర సంకల్పం గొప్పది. మనం చూస్తూనే ఉన్నాంగా. ఇవాళ భాగవతం చెయ్యాలి అనుకున్నవాడు చేయగలడా? ఇవాళ కాశీకి వెళ్ళాలంటే వెళ్ళగలడా? వద్దంటే మానగలడా? ఆయన అనుగ్రహిస్తే. మీరు వినాలి వినాలి అని కోరుకుని తహతహలాడుతున్న వాళ్ళకి కర్మగాలు అడ్డొచ్చిందిట. బాబోయ్ నేను రాలేనేమో అనుకున్న వెంకటరాజన్ లాంటి వాళ్ళని వరంగల్ నుంచి ఈడ్చుకొచ్చి ఇక్కడ పారేశాడు వినమని. అదనమాట యోగం అంటే. అందుకని చెప్పొచ్చేది ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం లేకపోతే శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. కాబట్టి కాశీకి వెళ్ళి అక్కడే శాశ్వతంగా చివరి రోజులు గడిపి మరణించాలని ఆశ్రమాలు కట్టుకుని రూములు కట్టుకుని నివసించేవాడు కూడా అక్కడ చావాలంటే చావలేడు. ఒక ఆవిడ నేను ఎరిగి బాగా ఐశ్వర్యవంతురాలు, అందరికీ పెళ్లిళ్ళు చేసి తన పేరు మీద ఒక 50 లక్షలు డిపాజిట్ కూడా చేసుకుని కాశీలో ఒక గొప్ప ఆశ్రమంలో రూము కట్టుకుంది. ఆవిడ సొంత డబ్బు పెట్టి. బోల్డ్ డబ్బు ఉంది, అంత ఇంత కాదు. శుభ్రంగా ఉంది. అక్కడ 25 సంవత్సరాలు నివసించింది కాశీలో చచ్చిపోదామని.